హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అమర్నాథ్ యాత్ర వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. కుర్చీలో మనం కాటన్ డ్రెస్ వేసుకుంటే జారకుండా కూర్చోగలుగుతాము. డోలీ కుర్చీలలాగా ఉంటాయి. ఆ కుర్చీలల్లో అక్కడ జనం విపరీతంగా ఉంటారు. వన్ వేలానే ఉంటుంది. అందరూ ఒక సైడ్లో గుర్రాలు వెళ్తాయి, ఒక సైడ్ డోలీ, ఒక సైడ్లోనే అదే దారిలోనే వెళ్ళేవి వచ్చేవి నడిచి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు. ఒక్క దారిలోనే చాలా కొంచెం చిన్నగా ఉంటుంది దారి, కానీ లైన్లో వెళ్తూ ఉంటారు. పక్కన పోలీసులు అది ఉంటారు. ఆగితే ఒప్పుకోరు ఫ్రెండ్స్. అసలు డస్ట్ అనేది తెగ వస్తూ ఉంటుంది. వర్షం పడిందంటే దుమ్ము లేసిపోయిద్ది, బురదగా ఉంటుంది. వచ్చే డోలీలు వెళ్ళే డోలీలు అంతా అదే రూటు మొత్తం. గుర్రాలు వెళ్ళే గుర్రాలు, వచ్చే గుర్రాలు, నడిచి వెళ్ళే వాళ్ళు అందరూ ఒకటే రూటు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు మనల్ని వాళ్ళు, డోలీ వాళ్ళు. మనం భయపడాల్సిన పనే లేదు. మనం ఎక్కడ ఎక్కితే అక్కడే మళ్ళీ తీసుకొచ్చి దింపుతారు. అడుగడుగున మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళందరినీ లైన్ ప్రకారం పంపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. అక్కడక్కడ లంగర్స్ ఉంటాయి. చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. పర్వతాల మధ్య కన్నుల విందుగా ఉంది చూడటానికి కూడాను. ఈ ప్రయాణం చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు మనల్ని. భయపడాల్సిన పనే లేదు. అందరూ ఒకరికి సంబంధమే లేదు. గుహ దగ్గర దాకా తీసుకెళ్తారు డోలీ వాళ్ళు. అక్కడ 300 మెట్లు ఉంటాయి. చిన్నగా నడుచుకుంటా తీసుకెళ్తారు మనల్ని పట్టుకొని దగ్గరికి. దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ తీసుకొని దగ్గరకు వచ్చేస్తారు. గుర్రం అయితే చాలా దూరాన ఆపుతారు. చాలా దూరం నడవాల్సి వస్తుంది మనము. డోలీ అయితే కొంతమందిని పై దాకా కూడా తీసుకెళ్తారు, 100 మెట్లు దాకాను. చాలా అద్భుతంగా ఉంది. ఆ వాతావరణం రమణీయంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు భోలేనాథ్ చాలా చిన్నగా ఉన్నారు. అప్పటికే చాలా వరకు కరిగిపోయాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హర హర మహాదేవ్.